అందరికీ నమస్తే అండి. నిన్న రాష్ట్ర మంత్రులు అండ్ కార్యదర్శులు, అన్ని శాఖల మంత్రులు అండ్ కార్యదర్శులు అండ్ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఒక రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ సందర్భంగా జిల్లాల వారీగా అండ్ నియోజకవర్గాల వారీగా, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల వారీగా అండ్ అన్ని జిల్లాల వారీగా ప్రగతి నివేదికలు విడుదల చేశారు. అంటే అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు, ఆ నియోజకవర్గంలో అమలవుతున్న పథకాలు, అక్కడ నుంచి వస్తున్న సంతృప్తి శాతం, అక్కడ అందుబాటులో ఉన్న తీరు, ప్లస్ ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకి ఆ నియోజకవర్గం నుంచి వస్తున్న స్పందన, ఆ నియోజకవర్గానికి కేటాయిస్తున్న నిధులు, దానికి సత్ఫలితాలు సాధిస్తున్న తీరు, ఇలా అన్ని అంశాలను తీసుకొని ప్రగతి నివేదికలు రూపొందించి నియోజకవర్గాల వారీగా తయారు చేస్తే, అంటే ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇది ఎమ్మెల్యే పనితీరుకు సూచి కాదు అనేది నిన్న సీఎం గారు చెప్పారు. సో దీనిలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టాప్లో ఉందన్నమాట. రాష్ట్రంలో 100కి 93 మార్కులతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం A+ గ్రేడ్ సాధించి టాప్లో ఉంది. ఆ తర్వాత హిందూపురం నియోజకవర్గం 5వ స్థానంలో, పిఠాపురం నియోజకవర్గం 10వ స్థానంలో, కుప్పం అండ్ మంగళగిరి నియోజకవర్గాలేమో 12, 13 స్థానాల్లో ఉన్నాయంట. అలా ఇచ్చారు. సో 90% మార్కులు దాటిన నియోజకవర్గాలేమో A+ అని, తర్వాత 89% మార్కులు సాధిస్తే, ఇది 75 నుంచి 89 అయితే A గ్రేడ్ అని, ఇలా 50 నుంచి 74 మార్కులు అయితే B గ్రేడ్ అని, 50% కంటే తక్కువ అయితే పూర్ అని, C గ్రేడ్ అని ఇలా ఇచ్చారు. సో రాష్ట్రంలో A+ గ్రేడ్ అంటే 90% పైగా మార్కులు వచ్చిన నియోజకవర్గాలు 21 ఉన్నాయి. అందులో విజయవాడ పశ్చిమ టాప్. A గ్రేడ్ సాధించిన నియోజకవర్గాలు 153 ఉన్నాయి. B గ్రేడ్ సాధించిన నియోజకవర్గం ఒకే ఒకటి ఉంది. సో ఆ తర్వాత విజయవాడ పశ్చిమ తర్వాత గాజువాక, కాకినాడ సిటీ, విజయవాడ తూర్పు, హిందూపురం, పెనుగొండ, కదిరి, విశాఖపట్నం పశ్చిమ, మాడుగుల, పిఠాపురం, రామచంద్రాపురం, జగ్గంపేట, గోపాలపురం ఇవన్నీ కూడా 90% పైగా మార్కులు సాధించి A+ గ్రేడ్లో నిలిచాయి. సో ఇది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అసలు విజయవాడ పశ్చిమ ఎందుకు టాప్లో ఉంది? టాప్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా మళ్ళీ చెప్తున్నాను కదా, అక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఆ వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు అండ్ ప్రజలకు అక్కడ ప్రభుత్వ వ్యవస్థ అందుబాటులో ఉన్న తీరు, అభివృద్ధి పనులు అన్నిటినీ బేస్ చేసుకొని అక్కడ ప్రజల ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తిగా ఎంత మేరకు ఉన్నారు, వీటన్నింటినీ బేస్ చేసుకొని సర్వే చేస్తే ఆ మార్కులు కేటాయించారనమాట. విజయవాడ పశ్చిమ టాప్లో ఉండడానికి కారణం నాకు తెలిసినంత వరకు, ఈవెన్ అక్కడ ఎమ్మెల్యే పనితీరు కొలమానంగా తీసుకోనప్పటికీ ఎమ్మెల్యే పనితీరు కొలమానంగా తీసుకుంటే ఇది ఇంకా టాప్లో ఉంటుంది. 93 కంటే ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మేబీ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండేది తక్కువే, కానీ ఆయన ఒక సిస్టమ్ క్రియేట్ చేసి వదిలేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఒకటి క్రియేట్ చేసి వదిలేశారు. అక్కడ ప్యారలల్ గవర్నెన్స్ నడుస్తుంది. ఎవరికి తెలియని విషయం ఏంటంటే, అక్కడ వాలంటీర్లు ఉంటారు. ఆ నియోజకవర్గం మొత్తం మీద ఒక 30 మంది కుర్రాళ్ళు ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారు. గత ప్రభుత్వం ఎలాగైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించిందో, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అలాగే సుజనా చౌదరి గారు తన సొంతంగా తన నిధులతో వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ 30 మందికి 2 వీలర్స్ ఇచ్చి, వాళ్ళు 30 మంది 20 మంది అనుకుంటా, సో వాళ్ళు నియోజకవర్గం మొత్తం ఇంటింటికి తిరిగి జల్లెడ పట్టి వాళ్ళకి అమలవుతున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవ ఎలా ఉంది, ఆ రివ్యూస్ ఎప్పటికప్పుడు తీసుకొని, ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకొని కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు వాళ్ళతో. ఎక్కడైనా చెత్త ఉన్నా, ఎక్కడైనా ఏ ఇబ్బంది ఉన్నా, వాళ్ళకి ఏదైనా పథకం అందకపోయినా, ఏ రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఇంటి స్థలం కావాలన్నా, ఏం కావాలన్నా సరే కంప్లీట్గా 24/7 అందుబాటులో ఉండే ఒక వ్యవస్థ క్రియేట్ చేశారు. దాంతోపాటు ఆయన వారంలో 2 లేదా 3 రోజులు అందుబాటులో ఉంటారు. అండ్ తన కార్యాలయంలో కూడా దేనికది సెటప్ క్రియేట్ చేసి వదిలేశారు. అంటే పెన్షన్లకి నియోజకవర్గం మొత్తం మీద ఒక 90 మంది పెన్షన్లు అప్లై చేయడానికి వచ్చారనుకోండి, పెన్షన్లకు సంబంధించి ఒక డెస్క్, అండ్ రేషన్ కార్డులకు సంబంధించి ఒక డెస్క్, ఒక విభాగం, అండ్ ఇళ్ల స్థలాలకు సంబంధించి ఒక విభాగం, ఇలా దేనికది సెపరేట్గా వింగ్స్ క్రియేట్ చేశారు. అంటే కార్పొరేట్ స్ట్రక్చర్లో ఆ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండే సిస్టమ్ క్రియేట్ చేసి, ఆ సిస్టమ్కి అక్కడ జనాలను అలవాటు చేయడం ద్వారా అక్కడ పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. గవర్నమెంట్ ఆయనకున్న పరిచయాలతో నిధులు బాగానే వస్తున్నాయి, పనులు చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ అంటే యాక్చువల్లీ బాగా మాసివ్ కాన్స్టిట్యుయెన్సీ,
అక్కడ ఆ ఏరియాస్ అన్నీ కూడా అంత డెవలప్మెంట్ ఉండదు, బాగా వెనుకబడిన నియోజకవర్గాలు. మొన్న లాస్ట్ ఇయర్ 2024లో వరదలు వచ్చినప్పుడు బాగా దెబ్బతిన్న నియోజకవర్గం. అంత వరదలు వచ్చి దెబ్బతిన్న తర్వాత కూడా ప్రభుత్వ సేవల మీద ఇంత పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అంటే అక్కడ ఎమ్మెల్యేగా సుజనా చౌదరి గారు క్రియేట్ చేసిన సిస్టమ్ పనితీరు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలన్నమాట. సేమ్ ఆయనలాగానే విజయవాడ తూర్పు నియోజకవర్గం కూడా పనితీరు బాగానే ఉంటుంది. ఆయన కూడా 24/7 అందుబాటులో ఉంటాడు. ఆయన లేదా వాళ్ళ అబ్బాయి ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారు, డైలీ అందుబాటులో ఉంటారు. ప్లస్ అలా కొంతమంది ఎమ్మెల్యేలు అలవాటు చేశారు ఈ సిస్టమ్ని. దానివలన విజయవాడ పశ్చిమ టాప్లో నిలిచిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇది ఉంది. సో ఎమ్మెల్యేల పనితీరు అయితే మాత్రం ఇది ప్రామాణికం కాదు అని చెప్పారు. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో మేబీ తర్వాత ఒక రిపోర్ట్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.